The Apollo University, University of Leicester. 35 lakhs fees for 3-year BTech CSE UK. అంటే ఓకే, మీరు మీ స్టేట్ ఆఫ్ మైండ్ ఇలా ఉంది కాబట్టి మీరు ఇలా ఆలోచించగలుగుతున్నారు. కానీ మీ పిల్లలు వాళ్ళకి ఎంతో కొంత ఇల్లు మీద అఫెక్షన్ ఉంటుందిగా. దట్స్ అ వెరీ గుడ్ వన్ అండి. సి దిస్ ఈజ్ వేర్ ఐ హ్యావ్ టు, అంటే నా ఫ్యామిలీ, నా అదృష్టం మామూలు అదృష్టం కాదండి అది. ఫర్గెట్ అబౌట్ మై ఫెయిల్యూర్, అక్కడ హీరో అయ్యానా విలన్ అయ్యానా పక్కన పెట్టండి. సి బేసిక్గా నేనేం చెక్కుకోలే నా ఫేసు, అలా పుట్టాను, గొంతు అలా వచ్చింది. నాన్నగారు రావటం వల్ల సినిమా ఎంటర్ అయ్యాను. మా అమ్మ షీ డిజర్వ్ ద బెటర్ సన్ దెన్ మీ, అంత మంచిదామి. మా బ్రదర్స్ ఓ పక్క, మా బ్రదర్ సిస్టర్ ఇన్ లాస్ కమ్ టు మై ఫ్యామిలీ, వాళ్ళని యాక్సెప్ట్ చేయాలండి. నరకం ఎక్కడ ఉంటుంది? ప్రాబ్లం ఉంటే ఇంట్లో ఉంటుంది, ఆ నలుగురి మధ్యలోనే ఉంటుంది. నాకు ఆ ప్రాబ్లం లేదు. బాధపడతారు, డౌట్ లేదు, బాధపడతారు. ఎక్స్ప్రెస్ కూడా చేయలేదు ఎక్కువ, గొడవ అవ్వలేదు, ఆర్గ్యుమెంట్ అవ్వలేదు, ఏ రోజు ఏమీ జరగలేదు. వాళ్ళు ఒకటే రిక్వెస్ట్ చేశారు, ఇల్లు అమ్మద్దు, ట్రై చేయండి అంది. కుదరలేదు, అమ్మాం. దానికి అదృష్టం ఉండాలండి ఫస్ట్. ఫ్యామిలీ బాగుంటాం అనేది అది అదృష్టం, మిగతా ఇంకేం అవసరం లేదు. ఇంకేమున్నా లేకపోయినా బతికేయచ్చు. ఇంటికి నేను ఒకటే అడిగానండి, పెళ్ళప్పుడు కూడా నేను ఒకటే చెప్పా, బయట ఎన్నన్నా పడతాను ప్రాబ్లం లేదు, ఇంటికి వచ్చేపాటు ఒక స్మైల్తో ఉండు చాలు. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ అండ్ దట్ ఈస్ మై హ్యాపీనెస్ ఇన్ లైఫ్ అండ్ దట్ ఈస్ వాట్ ఐమ్ గెటింగ్. ఇంకేం కావాలండి? ఇప్పుడు ఇది కూడా అంతకుముందు డబ్బుకి వస్తాయండి, అంతకుముందు ఏమంటారు దీన్ని, ముజ్జరాలకి వెళ్ళేవాడిని బాంబేలో, ఇక్కడ ఫామ్ హౌస్లో పెట్టినప్పుడు. ఏంటనేది నాకు క్యూరియాసిటీ. 2-3 సార్లు చూసి నాకు చాలా చిరాకు వచ్చింది. ఆ నోట్లు అట్ట ఇసిరేయటాలు, ఇక్కడ పెట్టటాలు, ఆడాళ్ళకి అక్కడ పెట్టటాలు. అసలు ఏంటిది? ఏం వాల్యూ ఇస్తున్నాం మనం ఆడాళ్ళకి? స్త్రీకి ఇదే మనం ఇచ్చే వాల్యూ? 100 రూపాయలు 10 రూపాయల కోసం వాళ్ళు పడి దానికోసం కష్టపడటం. వాళ్ళ కానీ పాపం వాళ్ళ బ్యాడ్ లక్ అట్లా అయింది. ఈ ఎదవలకి ఏమొచ్చింది? ఇదే పద్ధతి అంటే? ఐటమ్ ఒక టాయ్ కంటే వర్స్గా ఒక స్త్రీని చూడటం అనేది చాలా బాధ వేస్తుంది నాకు. సో నేను ఎప్పుడు ఏమనుకునేవాడిని, నా ఫీలింగ్ చేయలేదు కానీ ఒకే ఒకసారి వెళ్ళాను ముజరాకి, ₹1,00,000 చేతిలో పెట్టి వెళ్ళిపోయాను అంతే. ముజరా చూడలే, ఏం చూడలే. అది నాకు నచ్చింది. అట్లీస్ట్ షీల్ బీ హ్యాపీ ఫర్ 1 month ఆర్ వాట్ ఎవర్. ₹1,00,00,000 ఇవ్వాలని నాకు అంత ఆశ ఉందండి అటువంటి వాళ్ళకి. ఇలా కాదు చూడాల్సింది, ఇది కాదు లైఫ్. సో డబ్బు గురించి చెప్తున్నాను, ఐమ్ కమింగ్ బ్యాక్ టు దట్ పాయింట్. దట్ ఈస్ ₹1,00,000 చేతిలో పెట్టగానే నేను చూడను కూడా చూడలేదు. యాక్చువల్లీ నాకు అంటే ఏదో చూడాలి, తన ఎక్స్ప్రెషన్ చూడాలి, తన థ్యాంక్స్, అది ఏం లేదు నాకు. ఆ కోరిక పుట్టింది, ఇచ్చేసాను, వెళ్ళిపోయాను అంతే. అది హైదరాబాద్లో జరిగింది, ఫామ్ హౌస్లో, ఎవరో ఫామ్ హౌస్లో. ఓకే అండ్ ఓకే అండ్ మీ అమ్మాయి, మీ చిన్న పాప గురించి మాట్లాడదాం. చిన్న పాప ఎప్పుడైనా ఆ జనరేషన్ గ్యాప్ ఉంది కాబట్టి ఎప్పుడైనా మీరు ఎలోన్గా ఉన్నప్పుడు దగ్గరికి వచ్చి డాడీ అని తన ప్రాబ్లమ్స్ మీన్స్ అదే ఈ ఫినాన్షియల్ స్టేటస్ కావచ్చు, ఇల్లు అమ్మడం గురించి కావచ్చు, ఏదైనా మీతో ఎప్పుడైనా పంచుకుందా? ఇద్దరు అమ్మాయిలు ఎప్పుడు కూడా ఆ డిస్కషన్ పెట్టలేదు. ఇన్ఫ్యాక్ట్ పెద్ద అమ్మాయి మొన్న కూడా షీస్ 30 years, మొన్న కూడా తిట్టింది, సరిగ్గా పెంచలేదు మమ్మల్ని, ఇష్టానికి ఏదిగా ఉంటే అది ఇచ్చావు. ఇద్దరిని అలా కాదు పెంచాల్సిన పిల్లల్ని, అప్పుడప్పుడు కొట్టాలి, తిట్టాలి, అప్పుడే మీరు నేర్చుకుంటా లైఫ్, నేను నేర్చుకోవట్లేదు లైఫ్ మీ వల్ల అని రివర్స్ అయింది తప్ప ఎప్పుడు కూడా ఇలా చేసావు అలా చేసావు అని ఒక్క క్వశ్చన్ ఒక్కళ్ళు అడగలేదండి ఇంతవరకు. నేను ఇంకా అంతకంటే ఇంకేం అవసరం లేదు నాకు. ఓకే, ఇప్పుడేం తాతయ్య అయ్యారా? లేదండి, టెక్నికల్ కావాలి నాకు. అటువంటి ఏం కూడా లేవండి, తాత అవ్వాలనో లేకపోతే వారసత్వం. ఆ డిస్కషన్ కూడా వచ్చింది నాన్నగారితో. ఏంటి ఎవరు లేరు, మగపిల్లలే లేరు ఫ్యామిలీలో, ఏంటి అందరు 3 బ్రదర్స్కి అందరూ కలిసి 5 ఆడపిల్లలు, ఏంటి పరిస్థితి అన్నారు. మర్చిపోండి, ఇప్పుడు వారసత్వం లేకపోతే ఏమవుతుంది, వేరుమాసిన ఫ్యామిలీ లేకపోతే ఏమవుతుంది, ఎప్పటికీ ఏం పెద్ద లేదండి. మీరు ఫీల్ అవుతున్నారు, మనం ఫీల్ అవ్వడం కరెక్ట్ కాదు. ఎవడు ఫీల్ అవ్వడు దాని గురించి, పెద్ద ఆలోచన కూడా ఎవరికి ఉండదు, మర్చిపోండి దాని సంగతి అని చెప్పారు. సరే కావాలంటే చెప్పండి, ఎవరన్నా ఉంచుకుంటాను అని సరదాగా జోక్ కూడా చేసుకున్నాను. అంటే మీకు ఎప్పుడు అనిపించలేదు రా కొడుకుంటే వాడిని హీరో చేసేవాడిని అని? లేదు అసలు అదే ఉంది, కూతుర్లు ఉన్నారు, అలా హీరోయిన్ కావాలంటే హీరోయిన్ అయ్యేవారు, వాళ్ళకు వద్దనుకున్నారు. దట్స్ ఆల్. అంటే ఒక చిన్న ఎక్కడో చిన్న ఆశ ఏంటంటే
మా అల్లుడు అమెరికన్, మా అమ్మాయి ఆఫ్ కోర్స్ ఇండియన్. వాళ్ళకి పిల్లడు పుడితే చాలా వేరేగా ఉంటాడు, ఒక అద్భుతంగా ఒక మిక్స్ బ్రీడ్ ఎవ్రీథింగ్. ఐ బిలీవ్ ఇన్ ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ అండి. ఐ బిలీవ్ ఇన్ ఇట్లా ఉంటేనే కల్చర్ వరల్డ్ విల్ బి ఎ బెటర్ ప్లేస్ అనేది నమ్ముతాను. అందంగానూ పుడతారు, ఇంటెలిజెంట్గానూ పుడతారు.